హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బామా కార్నర్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఈరోజు మన ఛానల్లో వీడియోని వచ్చేసి ఆల్రెడీ నేను దాల్చిన చెక్క పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోని చేశానండి. మీరు ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా నేను కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఇస్తాను. మీరు తప్పకుండా ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఈరోజు ఆ పౌడర్తోని మనం కషాయాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో దీన్ని మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దీన్ని మనం డైలీ మార్నింగ్ టీకి బదులుగా అలానే ఈవినింగ్ టీకి బదులుగా కానీ 2 టైమ్స్ మనం తీసుకుంటే కనుక టీ కప్తో చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. మనకి దగ్గు జలుబు ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా మనం చాలా ఈజీగా బయటపడవచ్చు. మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దానిలో నేను చూపిస్తున్నాను కదా చిన్న టీ గ్లాస్, దీంతో నేను ఇక్కడైతే ఒక 5 గ్లాసెస్ వాటర్ పెట్టాను. సో లేదంటే మీరు క్వాంటిటీని బట్టి మీ మెంబర్స్ని బట్టి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ ఆఫ్ వాటర్ని మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనం వాటర్ని తీసుకున్న తర్వాత ఇందులోనే నేను 1.5 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని అయితే వేస్తున్నాను. దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి కలిపిన పౌడర్ అనమాట ఇది. సో దీన్ని నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు అలానే ఇందులోకి మనం జస్ట్ అది కలర్ కోసం టీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువైతే వేయద్దు, టీ తాగినట్లుగా మనకు ఫీల్ వస్తుంది అనమాట. సో అలానే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి స్వీట్నెస్ కోసము. ఇప్పుడు దీనిలోనే మనం ఒక లెమన్ నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసం ఒక 5 గ్లాసెస్కి అయితే ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది. ఇంకా మీరు ఎక్కువ అయితే లేదు పుల్లగా ఉండాలనుకుంటే ఇంకొంచెం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ లెమన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో హాఫ్ లెమన్ జ్యూస్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కూడా మనం ఒకసారి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలిపేసి వదిలేయండి ఫ్రెండ్స్. అది లైట్గా కింద నుంచి మనకి మరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పెట్టండి. హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా చక్కగా మరిగిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా మరిగిపోయిన తర్వాత మనకి మంచి సువాసన కూడా వస్తుంది. ఎందుకంటే దాల్చిన చెక్క పౌడర్ మనం ఏదైతే యాడ్ చేసామో దానివల్ల మనకి ఫ్లేవర్ అన్నది ఉంటుంది. అలానే గొంతు సమస్యలు అటువంటివి, శొంఠి మనం మిరియాలు కూడా వేసాం కనుక గొంతు సమస్యలు ఇటువంటివి రాకుండా ఉంటాయి. సో ఇలా చక్కగా మరిగిన తర్వాత మరొక 3 నిమిషాల పాటు మనం ఫ్లేమ్ అంతా కూడా లోలో పెట్టేసి చక్కగా ఒక మూత పెట్టేసి మరగనివ్వండి. సో అంతే ఫ్రెండ్స్, మనకి ఈ ఒక కషాయం అన్నది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మీరు సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.